ఏనాడైతే తరంగిణి నా బిడ్డ విషయం తెలిసి కూడా వాణ్ణి పెళ్లి చేసుకోవటానికి మనస్ఫూర్తిగా అంగీకరించిందో ఆనాడే తరంగిణి మా కూతురు అనుకున్నాం. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను నా భార్య అదే నిర్ణయంతో మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకున్నాం. మేం బ్రతికే ఉన్నాగా, మాతో ఒక్క మాట చెప్తే ఈ పెళ్లి జరగదేమని తెలిసే చెప్పలేదా? అక్కడే పొరపడ్డారు బావగారు. మా అబ్బాయి విషయం పూర్తిగా చెప్పి ఇంటికెళ్ళి అన్నీ ఆలోచించుకొని ఆ తర్వాతే తన నిర్ణయాన్ని చెప్పమని తరంగిణికి క్లియర్గా చెప్పాం. తరంగిణి అక్కర్లేదంది. అయినా మేము తొందరపడలేదు. దాదాపు 10 రోజులు గడిచాకే మీ ఇంటికి పెళ్లి ప్రస్తావన కోసం వచ్చాం. ఈ 10 రోజుల వ్యవధిలో తరంగిణి మీతో అసలు విషయం చెప్పలేదంటే తరంగిణి మనిషి రూపంలో మీ ఇంట్లో పుట్టిన దేవతని మీరిప్పటికైనా అర్థం చేసుకోవాలి. అన్నయ్య గారు, మా అమ్మాయి తన తమ్ముడి ప్రాణాలు కాపాడాలనుకుందే కానీ తన జీవితం గురించి ఆలోచించలేదు. అది దాని మంచితనం. కనీసం మీరైనా దానితో నీ జీవితం 1 సంవత్సరంలోనే ముగిసిపోతుంది వద్దమ్మా అని చెప్పలేకపోయారని మా వారి బాధ అన్నయ్య గారు. అందుకు సమాధానం ఉందమ్మా. తరంగిణికి ఇదే విషయాన్ని విపులంగా చెప్పాను. కానీ తరంగిణి ఏమందో తెలుసా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవండి. రెండింటికి మధ్యన బతికే బతుకు ఒక అర్థం ఉంటే అంతకంటే బతుక్కి పరమార్థం ఉండదండి. మీకో వారసునిచ్చే అదృష్టం నాకు ఈ జన్మకు లభించిందనుకుంటాను అని చెప్పింది. తరంగిణి మాటలతో ఆ క్షణం దాకా కొడుకు చనిపోతాడన్న బాధ మా గుండెల్లో చేసిన గాయాలు చల్లబడ్డాయి. మళ్లీ మా జీవితాల్లో వెలుగు నింపడానికి సాక్షాత్తు దేవతే తరంగిణి రూపంలో వచ్చిందనుకున్నాం. చూడండి బావగారు, నా బిడ్డ దూరమైన దానికంటే తరంగిణి జీవితం ఎలా అయినందుకే మేము ఎక్కువ బాధపడుతున్నాం. కారణం తరంగిణి మా కోడలు కాదండి, కనకపోయినా మా బిడ్డే. నిజమే అన్నయ్య గారు. తరంగిణి మిమ్మల్నే తల్లిదండ్రులు అనుకుంది కాబట్టి కన్నవాళ్ల మా మాట కూడా కాదనుకుని మీ వెంట వచ్చేసింది. అందుకు మేము బాధపడ్డామమ్మా. మీరు సంతోషంగా తరంగిణి మా ఇంటికి పంపితే చాలా ఆనందించేవాళ్ళం. మీ కూతురు మీ మనసు గాయపరిచి మిమ్మల్ని వదిలి అత్తారింటికి వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు. కానీ మేము పెళ్లిదాకా పెంచిన తల్లిదండ్రుల్ని కాదని మా కోసం వచ్చిందని మేమనుకుంటున్నాం. ఏది ఏమైనా అన్యాయం అయిపోయింది మా తరగనే కదా. అవును, అది ఎవ్వరూ తీర్చలేని బాధ. మా వారసురాలిగా మా ఆస్తి మొత్తం తరంగిణి పేర రాశాం. ఈ పత్రాలు మీ దగ్గర ఉంచండి. ఆస్తి 1000 కోట్లుంటుందా, 10,000 కోట్లుంటుందా? ఎందుకయ్యా మాకది? తరంగిణి నుదుట చెరిగిపోయిన 10 పైసల కుంకుమ బొట్టును తిరిగి తేగలదా మీ కోట్లు? మాకక్కర్లేదు. పో, తీసుకుపో. అన్నయ్య గారు, మరోలా అనుకోకండి. ఆస్తిపాస్తులు కాదండి, నోరాన మీరే తరంగిణిని మీ బిడ్డ అన్నారు. దాని భవిష్యత్తు బాగోగులు మాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బిడ్డని మరోసారి మీ చేతుల్లో పెడుతున్నాం. మీరే కాపాడండి, మీరే కాపాడండి.
నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. మానసిక స్టిచెస్ ఎప్పుడు తీస్తారు డాక్టర్? ఇవాళే తీసేస్తాం, కానీ ఆమె అప్పుడే లేచి నడవడం కానీ రొటీన్ పనులు చేసుకోవడం కానీ వీలుపడదు సార్. అంటే ఎస్, మేజర్ ఆపరేషన్ వల్ల ఈ మాట అనడం లేదు. హార్ట్ ఆపరేషన్ తర్వాత కూడా 10 రోజుల్లో మామూలు మనిషిగా తిరగొచ్చు. కానీ బ్యాడ్ లక్, మానస గారికి తగిలిన గాయాలు వెరీ డీప్ అండ్ డిస్టర్బ్డ్ ఇంజూరియస్. ఇంటెస్టైన్స్ మాత్రమే కాకుండా స్ప్లెయిన్ కూడా గాయమైంది. అలాగే సార్. 4 రోజులు హాస్పిటల్లో ఉంచాలా? నో, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. కానీ మీరు ఇంటి దగ్గర ఆమెకు కంప్లీట్ రెస్ట్ ఇచ్చి మందులు రెగ్యులర్గా వాడితే చాలు. బై ద బై, ఆమెను చూసుకోవడానికి ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉన్నారా? మా అక్కయ్య ఉన్నారు సార్. అయినా ఓ నర్సుని ఇంట్లోనే ఉండేలా ఏర్పాటు చేస్తాను. దట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మంచి సిస్టర్ నుంచండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వస్తాను. అక్క, నీ ఆశయం నెరవేర్చడానికి తొలిమెట్టెక్కాను. నేను సంపూర్ణ విజయం సాధించేదాకా నీ చితాభస్మం నా ఇంట్లో ఉంటుంది. ప్రతి క్షణం మనకు జరిగిన అన్యాయం నీ చితాభస్మం గుర్తు చేస్తూనే ఉంటుంది. అక్క, నువ్వు స్థాపించిన ఈ సంస్థ శాఖోపశాఖలుగా విస్తరింపజేసేదాకా మేము విశ్రమించాం. చెత్త కుండీల్లో, అనాథ శరణాలయ ముంగిట్లో, ఆరు బయట, ఆఖరికి హాస్పిటల్లో వదిలేసి నిర్దాక్షిణ్యంగా పోయే వాళ్ళ తల్లులైనా తండ్రులైనా సరే వాళ్ళ జీవితాల్లో మనశ్శాంతి లేకుండా కృంగి కృషించేటట్టు చేస్తాం. ఆదిత్య, నీ కొడుకు ఉన్నాడో పోయాడో అనే సంశయంలో నువ్వున్నావు. నీ మనవడు మాత్రం చనిపోయాడనుకుంటున్నావు. నీ కొడుకు చనిపోయాడో లేదో నాకు తెలియదు, కానీ నీ మనవడు బతికున్న సంగతి మాత్రం నా ఒక్కడికే తెలుసు. వాడెక్కడున్నాడో కూడా నా ఒక్కడికే తెలుసు. ఇక పులిజోదం మొదలైంది. కాస్కో. సార్, ఎవరు? ఎవరు? నేను అర్జున్ గారి గురించి వచ్చాను సార్. రండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు విహారీ. అర్జున్ గారు ఉన్నారండి? అర్జున్ లేడు. ఎక్కడికి వెళ్ళాడు సార్? ఏదో టౌన్లో ఉన్నాడు. ఎంతకీ మీరెవరు? నేను థీమ్ పార్క్ ఆర్ట్ డిజైనర్ అండి. అర్జున్ గారు ఓ అద్భుతమైన థీమ్ పార్క్ కడుతున్నారు. నా సర్వీస్ కావాలని అడిగారు సార్. ఓ, అలాగా. వారి కోసం ఆఫీస్కి వెళితే ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. ఇంటికెళ్ళి కనుక్కోమన్నారు. అందుకే వెతుకుంటూ వచ్చాను సార్. నేను చాలా అందంగా డిజైన్ చేయగలను సార్. ఆఫ్ కోర్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముంబైలో నా ఆఫీస్ ఉంది సార్. నేను తెలుగువాణ్ణి. సార్, అర్జున్ గారు ఎప్పుడొస్తారు? తెలీదు. పోనీ ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే ఎంతవరకు వచ్చానో కనీసం ఫోన్లో అయినా మాట్లాడతాను. సారీ మిస్టర్ విహారీ, మేము ప్రస్తుతం ఆ థీమ్ పార్క్ కన్స్ట్రక్షన్ ఆపేశాం. ఆపేశారా? అదేంటి సార్, చాలా గొప్పగా డిజైన్ చేశారు.
ఆపేయడం ఏంటి సార్? పైగా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపిందని తెలిసింది. యూఆర్ రైట్. బట్ కొంతకాలం ఆ ప్రాజెక్ట్ పని ఆపేశాం. సారీ మిస్టర్ విహారీ, మీరు కొంతకాలం కష్టపడి పనిచేశారు. మీకైన ఖర్చులన్నిటికీ డబ్బు మేనేజర్ ద్వారా అందజేస్తాం. అలాగే సార్, వస్తాను. ఆగండి. ఏమండి, మీతో మా వారు ఎప్పుడు మాట్లాడారు? దాదాపు 3 నెలల క్రితం మాట్లాడాను. 3 నెలల క్రితమా? ఎక్కడా? ఇక్కడే మేడం. నాకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించారు. ఆఫీసులోనే మాట్లాడాను. ఈ నెలలో మీతో ఏమైనా మాట్లాడారా? ఈ నెలలో మాట్లాడలేదండి. పోనీ మీరు మా వారి కోసం ఈ 3 నెలల కాలంలో ఎప్పుడు ఫోన్ చేయలేదా? 1.5 నెలల క్రితం చేశానండి. నా మిస్సెస్ డెలివరీ అవుతోంది కాబట్టి వచ్చే నెలలో రమ్మన్నారండి. అందుకే ఇప్పుడు వచ్చాను. వచ్చే ముందు ట్రై చేశాను. డెడ్, ఐ మీన్ ఫోన్ డెడ్ అయింది. అవును మేడం. ఎంతకీ మీకు అమ్మాయా అబ్బాయా? మిస్టర్ విహారీ, ఆ విషయాలు వదిలేయండి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ మా ఆఫీసులో ఇచ్చి వెళ్ళండి. త్వరలోనే ప్రాజెక్ట్ మొదలు పెడతాం. మిమ్మల్ని పిలుస్తాం. థ్యాంక్స్ మేడం. ఆఫీసులో నా వివరాలు ఇచ్చి పెడతాను. వస్తాను. చూడమ్మా తరంగిణి, ఈ పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు... మావయ్య, మీరేమి ఎదురు చెప్పకండి. ఈ నిర్ణయం నాకే వదిలేయండి. సార్, డాక్టర్ గారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానన్నారు? ఇవాళే చేసేవారు, కానీ మరోసారి టెస్టులన్నీ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ డిశ్చార్జ్ చేస్తారు. కంగారెందుకు మనసా? 2 రోజులు కాకపోతే 4 రోజులుండు. నువ్వు త్వరగా కోలుకోవడం ముఖ్యం. ఆంటీ, ఇంత ఖర్చంతా నా మూలంగానే కదా. మానసా, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు తగిలిన గాయం నాకు తగిలిందనుకో, అప్పుడు మాత్రం ఖర్చవుదా? ఆంటీ, మీరు నేను ఒకటే అంటున్నారా? అవునమ్మా, మనదంతా ఒకటే కుటుంబం. నువ్వు మాకు దూరమని మేమెప్పుడూ అనుకోలేదమ్మా. ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఎందుకమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఆంటీ, కన్న తల్లి కూడా నాకెప్పుడు ఇంత ఆప్యాయంగా తాగించలేదు. పిచ్చి పిల్ల, ఆడదంటేనే అమ్మ అని అర్థం. ఆదరించేటప్పుడు ఆడతనానికి దేవుడిచ్చిన వరం అమ్మా ఇది. ఇదిగో చూస్తాగు, తాగు. చాలా ఆంటీ, తర్వాత తాగుతాను. కొంచెమే కదమ్మా. నువ్వు త్వరగా కోలుకోవాలంటే ఇలాంటి మంచి ఆహారం తీసుకోవాలి. తాగు. ఆంటీ, ఇవాళ శనివారం కదా? అవునమ్మా. పాప ఇంటికి వస్తుంది, మీరిక్కడే ఉన్నారు. బాబా పాపని తీసుకురావడానికి వెళ్ళాడమ్మా. బాబాకి వంట చేత కాదు కదా ఆంటీ, మీరు వెళ్ళండి. అవునక్క, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను. సార్, మీరు కూడా వెళ్ళండి. ఇక్కడ ఇంతమంది సిస్టర్స్, డాక్టర్స్ ఉన్నారు. మీరు వెళ్ళండి సార్, ప్లీజ్. పర్వాలేదండి, బాబా వచ్చాక నేను వెళ్తాను. అది కాదండి. ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి. అక్క, నువ్వు బయలుదేరు. వస్తానమ్మా.
24 గంటలు ఒకరు విడిచి ఒకరు నా దగ్గరే ఉంటున్నారు. నాకు చాలా బాధగా ఉందండి. మానస గారు, బాధల్లో ఉన్నప్పుడు ఆసరాగా మనిషి ఉండడం అవసరం. ఇది బాధపడే విషయం కాకూడదు. కానీ ప్లీజ్, మీరు ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకోకండి. నా వల్ల మీరు ఈ స్థితికి వచ్చారు. మీరు మళ్ళీ మామూలు మనిషి కావాలి. మీ జీవితం మళ్ళీ సాఫీగా సాగిపోవాలి. జీవితాలను దేవుడే నడిపిస్తారంటారు. కానీ కొందరు తమ జీవితాలకు వాళ్లే నడక నేర్పిస్తూ ఉంటారు. అలాంటి జీవితం సార్ నాది. వేదాంతమా? కాదు సార్, నా గురించిన నిజం. దేవుణ్ణి కాదని మీకై మీరు ఏం చేశారని అలా అంటున్నారు? అందరి మధ్యతరగతి ఆడపిల్లల్లాగా నేను పెరగలేదండి. చిన్నప్పటి నుంచి పెంకితనం, వ్యక్తిత్వం పేరిట ఎదురు తిరగడం అలవాటైపోయింది. ప్రేమలోనూ తొందరపడ్డాను. నా వ్యక్తిత్వాన్ని అడుగడుగునా విధి హెచ్చరిస్తూనే ఉన్నా మొండిగా ఎదురు తిరుగుతూనే ఉన్నాను. కానీ ఈవేళ ఇలా హాస్పిటల్లో మంచం మీద ఈ స్థితిలో పడిపోవడం నాకు నా స్వతంత్ర నిర్ణయాలే పాఠాలు చెప్తున్నాయేమో అనిపిస్తోంది. నిరాశ లేకపోతే అధైర్యమా? ఆ రెండూ కాదండి. నిజం నిదానంగా తెలుస్తుంది. పొరబడుతున్నారు మానస్ గారు. సార్, అవునండి, మీరు వేసిన ప్రతి అడుగు మంచిదే. అక్కడక్కడ ఎదురు దెబ్బలు తగిలినా లక్ష్యం చేరడానికి కావాల్సింది మనోధైర్యం. అదెప్పుడు మీకు దూరం కాకూడదు. ఏం సాధించాను సార్? సాధించారు. నిర్మల్ కుటుంబానికి మీరు దారి చూపారు. ఏ బాధ్యతతో, బంధంతో అంత శ్రమపడ్డారు? చూడండి, ప్రతి మనిషి సాధించింది చాలా కొద్ది అనుకోవాలి. సాధించాల్సింది చాలా ఉందని ముందుకు నడవాలి. అలా నడవాలంటే సాధించిన దాన్ని మర్చిపోకూడదు. అది మనోధైర్యాన్ని ఇస్తుంది. హాయ్ బాలాజీ. నమస్తే అంకుల్. నమస్తే. కూర్చోండి. అంకుల్, అర్జున్ విషయం ఏదైనా తెలిస్తే నీకు ముందుగా నేనే ఫోన్ చేసేవాడిని కదా బాలాజీ. లేదు బాలాజీ. వాడు కనీసం నాకు కూడా ఫోన్ చేయలేదు అంకుల్. బాలాజీ, వాడు ఫోన్ చేయటానికి ఇంకా బ్రతికే ఉండుంటాడంటావా? చెప్పు బాలాజీ, నీకు బాగా తెలుసు. వాడు ఇవాల్టి వరకు బ్రతికే అవకాశం ఉందా? కష్టమే అంకుల్. కనీసం వాడి బాడీ అయినా దొరుకుతుందా అని ఆశపడుతున్నాం బాబు. అంకుల్, ఒక్కటి మాత్రం నిజం. వాడు చనిపోయే ముందు తప్పకుండా తెలుస్తుంది. ఆ సమయంలో ఎంత నికాయించుకున్నా నాకైనా ఫోన్ చేస్తాడనే ఆశ ఉంది. అలా జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంది బాలాజీ? ఒకవేళ వాడు చనిపోయి ఉంటే వాడి చివరి ఆశ తీర్చాలి. అదొకటి నాకు మీ ఆంటీకి జీవితంలో మిగిలిపోయిన చివరి కోరిక బాలాజీ. ఏమిటంకుల్? తరంగిణికి మరో పెళ్లి చేయాలి. మంచిది అంకుల్. నిజంగా వాడు చనిపోయి ఉంటే వాడు ఆత్మశాంతి చెంది తరంగిణికి మళ్ళీ పెళ్లి జరిగితేనే. అందుకు అందరం కలిసి తరంగిణిని ఒప్పిద్దాం అంకుల్. నిజమే బాలాజీ, అందరం కలిసి తరంగిణిని ఒప్పించగలం. కానీ సహృదయంతో, నిండు మనసుతో తరంగిణి చేసుకునే మనిషి కావాలి కదా బాబు. అంకుల్,
ఇప్పటి తరం పూర్వంలా లేదు. తరంగిణి లాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మంచి మనసున్నవాడు, యోగ్యుడు తప్పకుండా దొరుకుతాడు. ఎంత యోగ్యుడైనా తరంగిణి గురించి తెలియని వాడికిచ్చి పెళ్లి చేయటం నాకిష్టం లేదు బాబు. అదేంటి అంకుల్? అవును బాలాజీ, తెలియనివాడు మంచివాడుగా నటించవచ్చు. కొన్ని కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు తరంగిణి. ఆ ఆశతో పెళ్లికి అంగీకరించవచ్చు. అలాంటి సంబంధం కాదు బాలాజీ నేను కోరుకునేది. మీరన్న దాంట్లో కూడా నిజం ఉంది అంకుల్. పోనీ మీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి, అతనికే ఇచ్చి చేద్దాం. బాలాజీ, చిన్నప్పటి నుంచి నువ్వు అర్జున్ అన్నదమ్ముల్లా పెరిగారు. అర్జున్ లాంటి మంచి మనసున్న మనిషివి నువ్వు. తరంగిణి జీవితాన్ని గురించి పూర్తిగా తెలిసిన వాడివి నువ్వే బాలాజీ.